ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మంచి మూకిడి లేదా కడాయి తీసుకొని దాంట్లో 3 గరిటెలు నూనె పోసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 3. దీంట్లోనే చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ ఉప్పు బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది. ఉప్పు వేయడం వల్ల ఉల్లిలో నీరు అనేది దిగిపోతుంది అన్నమాట. సో అది వేగడానికి సరిపోతుంది. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మగ్గడానికి మూత పెట్టుకొని మధ్యలో తిప్పుకోవాలి 5 నిమిషాలకు ఒకసారి. గోల్డెన్ షేడ్ వచ్చినాక ఉల్లిపాయలు కొన్ని వేసుకొని వాటిని కూడా మగ్గించుకోవాలండి. నేను ముందుగానే వేసి మగ్గించుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని దీంట్లో వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మిక్చర్లో వేసేయాలన్నమాట. వేసి కచ్చాబచ్చాగా పట్టుకొని తిప్పుతూ ఉండాలి. కంగారు పడకుండా అది శుద్ధైపోతుంది అనుకోకుండా గెరిటితో మనకు ఎంత వీలైతే అంత బాగా ఇలా తిప్పాలి. అలాగని మరీ తిప్పితే మెత్తగా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఎగ్ బుజ్జి అనేది పెద్దగా బాగోదు. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలన్నమాట. ఇలా ఆయిల్ వస్తుంది అన్నప్పుడు రుచికి సరిపడినంత కారం వేసుకోవాలన్నమాట. మేమైతే కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 1.5 స్పూన్ వేసాను అన్నమాట. ఆ ఎగ్ బుజ్జికి పట్టేటట్టు మనం కలుపుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట. మనకి టెక్స్చర్ బాగుంది అనుకుంటే ఓకే, మీకు ఇంకొంచెం స్పైసీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలాంటి ఫ్రై వంటల్లో ఏంటంటే ఎంత కారం ఉప్పు వేసినా ఫ్రైస్ అనేవి కొంచెం సైజ్ చిన్నవి అవుతాయి కదా, క్వాంటిటీ కన్సిస్టెన్సీ రెండూ తగ్గుతాయి కాబట్టి మనకి ఉప్పు కానీ కారం కానీ బాగా ఎక్కువ అవుతాయి. సో మనం మీడియంలో వేసుకోవాలన్నమాట. ఇలా వేసి దీన్ని మగ్గనివ్వాలన్నమాట. సో చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తగ్గుతుంది. ఇలా ఓకే అనుకుంటే ఓకే. ఇంకొంచెం డీప్గా ఫ్రై అవ్వచ్చు అనుకునే వాళ్ళు ఇంకొక 10 మినిట్స్ ఉంచుకోవచ్చు. అయితే డీప్గానే కావాలి కాబట్టి ఇంకో 10 మినిట్స్ ఉంచుతాను. సో చూసారు కదా, ఇలా మన డీప్ ఫ్రై ఎగ్ బుజ్జి అనేది రెడీ అయిపోయింది అనమాట. పొడిలాడుతా కొంచెం వేసుకున్నా కానీ మనకు రైస్లోకి ఎక్కువ పడుతుంది. ఇంత ఈజీగా మనం ఎగ్ బుజ్జి అనేది చేసుకోవచ్చు.